ఇంకెంతసేపు రా? వస్తుందుండే. నాకేమి సాయంత్రం నూడిల్స్ ఇప్పిస్తామన్నా. ఎంతసేపు ఉంటాను. ఇప్పిస్తాలే. రే వచ్చిందిరా. ఆగురే రే. ఏయ్, నువ్వు రోజు నన్ను ఫాలో అవుతున్నావు కదా? అబ్బే ఫాలో అవట్లేదండి, మామూలుగా నిల్చున్నావు ఇక్కడ. లేదు, నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు. ఎందుకంటే నేను రోజు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు. అమ్మ తోడండి, ఫాలో అవ్వట్లేదు. రే మీ అమ్మకి చెప్తా, అమ్మ తోడే అబద్ధం చెప్తున్నావని. ఇంకోసారి నన్ను ఫాలో అయ్యావనుకో మా నాన్నకి చెప్తా. మా నాన్న ఎవరో తెలుసా? పోలీస్. జాగ్రత్త. అరే మళ్ళీ కనిపిస్తాను నాన్నకి చెప్తుంది అంటదేంట్రా? మళ్ళీ ఆ నాన్న పోలీస్ అంట. ఆడు నిజంగా పోలీసేనారా? రే పోలీసేనరా. ఒకసారి ఆ పిల్లల నాన్న బండితో వెళ్తే చూసినాను. పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు అలా అన్న. ఇప్పుడు ఎలారా? తను ఎలా చూడాలి? ఏదైనా ఒక ఐడియా ఉంటే చెప్పరా. నూడిల్స్ ఇప్పిస్తారా? నూడిల్స్ ఇప్పిస్తావా? అమ్మా పాలు. నువ్వేంటి ఇక్కడ? పాలు పాలు అందరికంటే 2 రూపాయలు తక్కువ ఇస్తానంటే మీ అమ్మ నన్నే పాలేయమంది. ఒరే దొరబాబు పెట్టరా నూడిల్స్ పెట్టు. 7 రూపాయలు ఉంది 10 రూపాయలు చేస్తున్నాడు. ఎప్పుడు నూడిల్స్ గోలానా? ఆ పిల్ల వచ్చింది. ఒరే చూడకరా, అసలే నాన్న పోలీసు. చెప్పిందనుకో లేని పని గొడవ. పద. రాజు, ఒకసారి పద. నాకు హెల్ప్ చేస్తారా? ఏంటి? నేను రోజు కాలేజ్కి వెళ్తుంటే బల్లంకి వీధిలో కుర్రా నన్ను ఏడిపిస్తున్నాడు.
ఆ దారిలో వెళ్ళాలంటేనే భయంగా ఉంది. అతన్ని మీరే ఏదో ఒకటి చేస్తారా? దానికి మేమెందుకు? మీ నాన్న పోలీస్ కదా, మీ నాన్న చెప్పు, జైలు ఎట్టదండి. అమ్మో వద్దు. మా నాన్నకి చెప్తే కుర్రాళ్ళు నా వెంట పడుతున్నారని పెద్దదాన్ని అయిపోయానేమోనని వచ్చే సంవత్సరం పెళ్లి చేసేస్తాడు. మరి ఆ రోజు ఈడు చెప్తే వద్దన్నావు మరి? అంటే తను భయపడతారని అలా చెప్పాను. ఇప్పుడు కూడా అలాగే చెప్పు, వాళ్ళు భయపడతారు. చెప్పాను కానీ వాళ్ళు భయపడలేదు. పిరికి నా కూడా. ప్లీజ్ అతన్ని మీరే ఏదో ఒకటి చేయండి.